Fourth reform, which is a major reform, removal of inter first year board examinations. ఈ మాట వినగానే ప్రతి ఒక్కరికి అయితే అసలు మ్యాటర్ ఏంటంటే 11th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ చేశారు. అసలు ఎందుకు చేశారు, ఎలా చేశారు అని తెలుసుకోవాలంటే మనం వీడియో స్టార్ట్ చేసేయాలి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈరోజు అయితే మన ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే 11th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ చేయడం. దీనివల్ల ఏంటంటే సిలబస్లో అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్లో కొన్ని చేంజెస్ అయితే చేశారనమాట. ఎందుకు ఇలా చేశారంటే ఎగ్జామ్ అనేది కాంపిటేటివ్గా ఉండాలని, స్పూన్ ఫీడింగ్ అనేది ఉండకూడదని చేశారనమాట. ఇక ప్యాటర్న్ విషయానికి వస్తే ఇక పైలాగా 2 మార్క్స్ 4 మార్క్స్ 6 మార్క్స్ 8 మార్క్స్ కాదు, 1 మార్క్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎందుకంటే సిబిఎస్ఈ వాళ్ళకైతే 1 మార్క్స్ ఉంటుంది. సో వాళ్ళలాగా మన స్టేట్ బోర్డ్ వాళ్ళు కూడా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ చేసుకోవాలని, ఆ లెర్నింగ్లో అలవాటు చేసుకోవాలని ఈ 1 మార్క్ అనేవి కూడా ఇక పైన ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మనందరికీ తెలిసిన విషయమే, మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తప్పితే మన ఇండియాలో ఏ స్టేట్లో కూడా అలాంగ్ విత్ ది సిబిఎస్ఈ 11th క్లాస్కి అయితే పబ్లిక్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు, కానీ మనకి మాత్రం కండక్ట్ చేస్తున్నారు. సో అందుకే మనకు కూడా 11th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల స్టూడెంట్స్కి స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళకైతే ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటి, జేఈఈ, ఎంసెట్ వాటికి ప్రిపేర్ అవ్వడానికి టైం అయితే ఎక్కువ దొరుకుతుంది. కాబట్టి ఈవెన్ అడ్మిషన్స్ అప్పుడు కూడా ఈ క్వాలిఫైయింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఐఐటి, నీట్ కాలేజెస్లోని ఈ 12th మార్క్స్ అనేవి క్వాలిఫైయింగ్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేస్తున్నారు తప్ప ఈ 11th క్లాస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా కూడా వీటిని మాత్రం క్వాలిఫైయింగ్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేయట్లేదు. సో లైక్ అవుట్ ఆఫ్ 500 ఇన్ 12th క్లాస్ వీళ్ళకి ఎంత వచ్చాయి అనేది చూస్తున్నారు తప్ప. సో భయపడడానికి అయితే ఏం లేదు. కాలేజ్ వాళ్ళకైతే సిలబస్ ప్యాటర్న్స్, న్యూ బ్లూ ప్రింట్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అది స్టూడెంట్స్ మీకు కాలేజ్ మేనేజ్మెంట్ ద్వారా మీకు తెలుస్తుంది అనమాట. సో డోంట్ వరీ అనమాట. నెక్స్ట్ ఇయర్ నుంచి 11th క్లాస్ వాళ్ళకైతే వాళ్ళ కాలేజ్ మేనేజ్మెంటే వాళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. బట్ 12th క్లాస్కి యాజ్ యూజువల్గా ఏపీబీఐఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అనేది. సో ఇప్పటి వరకు మీరు విన్నది ప్రపోజల్స్ మాత్రమే ఫ్రమ్ గవర్నమెంట్. ఇప్పటి వరకు అయితే ఇది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదన్నమాట. కాబట్టి వెయిట్ చేసి చూద్దాం ఏం చెప్తారో. మొత్తానికి వాళ్ళైతే మన స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అండ్ పేరెంట్స్ ఒక ఫీడ్బ్యాక్ అయితే అడుగుతున్నారనమాట. దాన్ని బట్టి వాళ్ళ డెసిషన్ అనేది మేక్ చేసుకుంటారు. కాబట్టి ప్రజెంట్ ఈ ఇయర్ 11th క్లాస్ వాళ్ళకైతే ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, పబ్లిక్ ఎగ్జామ్ అనేది. సో ప్రిపేర్ వెల్ అండ్ ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ వీడియోలో దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా అనే దానిపైన మనం వీడియో చేద్దాం. అలాగే ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్ బాక్స్లో అడగండి, నేను రిప్లై చేస్తాను ప్రతి ఒక్కరికి కూడా. అండ్ లెట్స్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.